హాయ్ అండి. నేను మీ హెర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మొన్న రైలు అయితే తీసుకొచ్చారని చెప్పాను కదా! దాని కంటిన్యూషన్ వీడియో నేను మీకు మళ్ళీ పెడతానని చెప్పాను కదండీ! రొయ్యల కర్రీ చేసిన తర్వాత అంటే రొయ్యల్ని ఎలా స్టోర్ చేసుకోవచ్చు ఒక 2-3 డేస్ వరకు అయితే అని నేను మీకు వీడియో అయితే చేసి పెడతానని చెప్పాను కదండీ! క్లీన్ చేసుకున్న రోజైతే నేను ఉప్పు కారం పట్టించేసి ఫ్రిడ్జ్లో అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను చెప్పాను కదా. ఆ నెక్స్ట్ డే ఏంటి అని అంటే ఇదిగో చూసారు కదా, వీటిని ఇలాగా ఆయిల్ వేసానండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసి అందులోని ఈ రొయ్యలను అయితే వేసేసుకున్నాను. ఇదిగో రొయ్యలన్నింటినీ కూడా ఇలాగ కళాయిలో అయితే వేసేసుకున్నానండి. డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కదండి, కొద్దిగా అయితే గట్టిగా ఉంటాయన్నమాట. మనకి ఇలాగ ఆయిల్లో వేసుకోగానే విడిపోతాయి అన్నమాట రొయ్యలన్నీ కూడా. చిన్న రొయ్యలు అండి ఇవి. చిన్న రొయ్యలు అనుకుంటాం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చిన్న రొయ్యలు ఎప్పుడు కూడా. ఇదిగో చూసారు కదా, పెద్ద కళాయిలో వేద్దాం అనుకున్నాను కానీ మీకు తెలుసు కదా, ఎక్కువగా ఈ కళాయిలో అయితే నేను ఏవైనా సరే ఎక్కువ ఈ కళాయిలో చేస్తూ ఉంటాను. ఇంక రొయ్యలు అనేవి పెద్దవైనా సరే చిన్నవైనా సరే కొద్దిగా వేగితే చాలండి, మొత్తం అన్నీ కూడా అలా చుట్టుకుపోతాయి. చూడండి ఒకసారి, రింగుల్లాగా అయితే చుట్టుకుపోతాయి. మనకి రొయ్యలు అనేవి ఎప్పుడు కూడా తక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు తిన్నట్టే అనిపించదు అనమాట. ఇలా ఎక్కువ క్వాంటిటీలో అయితే ఉన్నప్పుడైతే మాత్రం కొద్దిగా ఓకే అన్నట్టు అనిపిస్తుంది. ఇలాగ చూసారు కదా, వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే రొయ్యల్లోని వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇదిగో చూసారు కదా, ఇలాగ ఆయిల్ మొత్తం అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు నేను 3 స్పూన్లు ఆయిల్ వేసాను కదండి, వేసి రొయ్యలు వేసి వేయించుకున్నాను. తర్వాత అలా వాటర్ వస్తుంది, వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుందండి. అయిపోయి అంతా కూడా ఇంకిపోయి ఇలాగ ఆయిల్ అయితే పైకి తేలుతుంది అనమాట. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారనివ్వాలి రొయ్యల్ని రొయ్యలు బాగా చల్లారిన తర్వాత అందులోనే మనం అప్పుడు ఒక బాక్స్ తీసుకోవాలండి. అస్సలు తడి అనేది లేకుండా ఉన్న ఒక బాక్స్ తీసుకోవాలి. తీసుకొని అందులో ఈ చల్లారిన రొయ్యల్ని వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఒక 3-4 డేస్ వరకు అయితే ఏమీ పాడవ్వండి. రోజు కూడా కొద్దిగా అయితే వండుకోవచ్చు. ఒక 4 డేస్ వరకు కూడా అస్సలు పాడవ్వు, బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇది నిన్నటి వీడియో అండి. నిన్న తోటకూర అయితే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. తీద్దాం కదా అని చెప్పి నీట్గా గ్రేడింగ్ చేసేద్దాం కదా అని చెప్పేసి చూసారు కదా, కట్టలు అయితే ఎంత చిన్నవి ఉన్నాయో, చాలా చిన్న కట్టలు అనమాట. ఇదిగో చూడండి, మొత్తం అంతా చేసినా కూడా తోటకూర ఆకుకూరలు ఎప్పుడు కూడా మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా సరే కర్రీ చేసేసరికి చాలా తక్కువ అవుతుంది. అందులోని పప్పులు అది వేసుకుంటేనే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇలాగ మామూలుగా కనుక చేసుకుంటే అస్సలు సరిపోదండి. ఇక్కడైతే ఇంకా వాకింగ్కి అయితే మేము వచ్చామన్నమాట. నిన్న వర్షం అయితే పడిందండి. సడన్గా వాకింగ్ చేద్దాం కదా అని చెప్పేసి వాకింగ్ ట్రాక్ పక్కనే మాకు చెరువు ఉందని చెప్పాం కదండి, అక్కడికైతే వెళ్ళామన్నమాట. వెళ్తేనేమో బయటికి ఇలా వచ్చాము. ఇంట్లో నుంచి బయటకు రాగానే వర్షం అయితే పడింది. ఎక్కువ పెద్దదేం కాదండి, జల్లు అలా పడ్డాయి అనమాట, తుప్పర్లా పడ్డాయి. కొంచెం దాని మీద ఎక్కువ పడింది అనమాట. అయితే అక్కడ షెడ్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసేపు కూర్చుందాంలే, మరీ తగ్గకపోతే వచ్చేలా అని అనుకున్నాము. అలా చాలాసేపు కూర్చున్న తర్వాత అయితే అక్కడ కొద్దిగా వర్షం అయితే తగ్గిందండి. తగ్గిన తర్వాత ఇంకా వాకింగ్ అయితే చేసాం అనమాట. ఇక్కడ పక్కనే చిన్న బ్రిడ్జ్లా కూడా ఉంటుంది అనమాట. చాలాసేపు అయితే నించున్నాము. ఇక్కడైతే బాతులు అవినండి భలే వెళ్తున్నాయి అనమాట. వాటికి ఒక సర్కిల్లా గీసుకున్నట్టు వెళ్తున్నట్టుగా ఉన్నాయి. అదిగో చూసారా ఎలాగున్నాయో బాతులు. చేపలు పడుతున్నాయండి, వర్షం బాగా పడుతుంది కదా. కిందనైతే చేపలు ఎలా వెళ్తున్నాయంటే అలా వెళ్తున్నాయండి. అక్కడ చూసారా ఎలా ఉన్నదో, ఇక్కడ కిందన మీరు కొద్దిగా కిందన చూస్తే తెలుస్తుంది. ఇదిగో చూడండి, బాత్ అయితే ఎలా వెళ్తుంది. అది వెళ్తుంటే 2 వేస్ కింద అలా వచ్చినాయి అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి వాకింగ్ నుంచి. రిటర్న్ అవుతూ ఉండగా కూడా మళ్ళీ అక్కడ చెరువు దగ్గర అయితే కొద్దిసేపు అలా నించున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, వర్షం అనేది పడుతుంది. పడుతుంది కానీ అంత ఎక్కువగా వర్షం అయితే ఏం పడలేదు. చెట్లు కొద్దిగా బాగా ఎక్కువగా పెద్దవి అవడం వల్ల ఏంటంటే మేము తడవలేదండి. ఏదో చిన్న చిన్న తుప్పర్లే మా మీద పడ్డాయి అనమాట.
ఈవినింగ్ టైము ఇలాగ అక్కడ కూర్చుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలామంది వస్తారనమాట ఈవినింగ్ టైంలోనే. మార్నింగ్ టైము వస్తారండి, ఈవినింగ్ టైం కూడా ఇంకా ఎక్కువ మంది ఉంటారనమాట. వర్షం పడుతుంది చూసారు కదా, మనకి కనిపిస్తుంది కదండి. తీసాను కానీ వీడియో అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు. అక్కడ పార్క్ కూడా ఉందండి. అక్కడైతే ఉయ్యాలు ఉందనమాట. పిల్లలు వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పేసి కూర్చొని ఊగుతున్నాను. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అయితే ఊగానమాట. అక్కడ పక్కన గాయత్రీమాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదండి, అక్కడ అమ్మవారి టెంపుల్ అనమాట అది. ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నామని చెప్పాం కదా. ఇక్కడ ఈ పువ్వులు అయితే కనిపించాయి, వీడియో తీసాను అనమాట. చాలా బాగున్నాయి చూసారా, చిన్న చిన్న ముక్కు బుడకలు ఎలాగుంటాయి అలాగ ఉన్నాయి కదండి. ముక్కు బుడక పెట్టుకుంటారు కదా, అలాగ ఉన్నాయన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.